అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ 5లో ఏం జరిగిందో చూద్దాం. ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్. రచయిత కొట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ. బహుశా అదే కారణం వల్ల కావచ్చు నేను రోజు తనని ఆ దృష్టితో చూడలేకపోయాను. తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తుందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పాను. నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి భావాలు ఆలోచనలు పెట్టుకోవద్దని. కానీ తను వినలేదు. నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అన్న వదినలకి కూడా తనంటే అంతో ఇంతో ఇష్టం కావడం, తన పేరెంట్స్కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చేయాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యింది. తనని ప్రేమించమని, ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది. నేనెక్కడికి వెళ్ళినా నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకు వచ్చాక నా కుడి చేతిని పట్టుకుని ఆపేసింది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసి అడిగింది. అది ఎప్పటికీ జరగని పని అని స్పష్టంగా చెప్పేశాను. సిగ్గు ఎగ్గు లేకుండా నన్నక్కడే గట్టిగా కౌగిలించుకొని నా మొహం మీద ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టింది. తన నుండి విడిపించుకునే ప్రయత్నంలో మేమిద్దరం వంతెన రైలింగ్ వరకు చేరుకున్నాం. బలంగా తన నుండి విడిపించుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నంలో తను పట్టు తప్పి రైలింగ్ గోడ మీద నుండి నదిలో పడిపోయింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నదిలో క్షణాల్లో నా కళ్ళ ముందు నుండి తను మాయమైపోయింది. ఇదంతా నేను నా డైరీలో రాశాను. ఇంతకన్నా నేనింకేమీ చెప్పలేను. మరోసారి తన మునుపు కూర్చుకున్న చోట్లోనే కూర్చొని నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు మదన్. నేను నిన్ను మనసారా ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియకపోయినా కూడా నీ ఇంటికి వచ్చాను. నిజానికి నీ గురించి ఏం చెయ్యడానికైనా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంది సుష్మిత. నేను కూడా నిన్ను అంతే ప్రేమించాను. నేనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నువ్వలా పొగరుగా మాట్లాడిన తర్వాత కూడా నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. నువ్వే నా మనసంతా ఉండబట్టే మా అన్నా వదినలు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నా కూడా ఇలా ఉండిపోయాను. ఎలాగో తెలియకపోయినా నాకు నీ మీద ఉన్న గాఢమైన ప్రేమ ఏదో ఒకరోజు మనిద్దరినీ ఇలా కలుపుతుందన్న నమ్మకం నాకుంది. చివరికి అంతే జరిగింది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా చిట్టి రాణిని నువ్వు లవ్ చేసి ఉంటే నువ్వు నాకు దూరం అయిపోయే మాట అయినా అలాగే చేసి ఉండాల్సింది. చిట్టి రాణి విషయంలో నువ్వు చేసింది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే నీకేం కావాలి? తను అప్సరసలా అద్భుతంగా ఉండాలా? చిట్టి రాణి అంత అందంగా లేదనే తన ప్రేమని అంత నిర్దయగా తిరస్కరించావా? నేను నీకు ముందే చెప్పాను. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. అందువల్ల తన మీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ రాలేదు. మనసు చంపుకొని పెళ్లి చేసుకోమంటావా? కోపంగా అడిగాడు మదన్. నువ్వలా మాట్లాడొద్దు మదన్. చిన్నప్పటి నుండి కలిసి పెరిగితే ఏమైంది? భార్యాభర్తలు కాకూడదా? తను నిన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తే తనని ప్రేమించలేవా? తను కూచున్న రాయి మీద నుండి కిందకి దిగి మదన్ దగ్గరగా వచ్చింది సుష్మిత. చిట్టిరాణిలో స్వచ్ఛమైన ప్రేమ తప్ప నాకింకేమీ కనిపించడం లేదు. అలాంటి ప్రేమని నువ్వు అవమానించావు. ఒక అమ్మాయి అంతగా నిన్ను ప్రేమించానని నీ వెంట పడితే నీకు ప్రేమించడానికి ఏమయ్యింది? నిన్న మనం తోటలోకి వస్తూ ఉంటే ఒకడు మనకి ఎదురుగా వచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు. నీకు గుర్తుందా? సుష్మిత అన్నది విన్నట్టుగానే అడిగాడు మదన్. ఎస్, ఓ బైరిగడ్డం మనిషి మనకి ఎదురొచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు. నాకు గుర్తుంది. ఆ రూపం మనసులో మెదులుతూ ఉంటే సుష్మిత అంది. వాడి పేరు నాగరాజు. చిట్టిరాణికి బావవరసవుతాడు. తను నన్నెంతగా ప్రేమించిందో వాడు చిట్టిరాణిని అంతకు 10 రెట్లు ఎక్కువగా ప్రేమించాడు. కేవలం చిట్టిరాణి కోసమే వాడు చిన్నతనం నుండి ఆ కుటుంబానికి కుక్కలా సేవ చేస్తున్నాడు. కానీ ఆ చిట్టిరాణి వాడి ప్రేమని ఎప్పుడూ అంగీకరించలేదు. ఎందుకని నాకు ఈ విషయం తెలీదు అయోమయంగా అంది సుష్మిత. నీకు చాలా విషయాలు తెలియవు, కానీ ప్రేమ గురించి నీకు ఒక్కదానికే తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు చిరాగ్గా అన్నాడు మదన్. నీ అభిప్రాయంలో నేను ఏకీభవించట్లేదు. ప్రేమ అన్నది ఇద్దరి వైపు నుండి ఉండాలి. ఏదో తను నిన్ను ప్రేమించింది కాబట్టి నేను తనని ప్రేమించాలనడం సరైంది కాదు. ఒకవేళ తను ఇప్పుడు బ్రతికి వచ్చినా నేను తనని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ జరగదు.
సుష్మిత ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళి ఆ రాయి మీద కూర్చుంది. కానీ ఇప్పుడు ఆ విషయం గురించి అంత రాద్ధాంతం దేనికి? తన నదిలో పడిపోయింది. ఇంకా అందులో నా పొరపాటేమీ లేదు. నేను తన విషయంలో చేసింది అన్యాయమని నీకు అనిపిస్తే తను నాగరాజు విషయంలో చేసింది కూడా అన్యాయమే. నేను చెప్పింది నిజం అవునో కాదో తెలుసుకోవాలనిపిస్తే ఒకసారి నాగరాజుని అడిగి చూడు. అంత అవసరం లేదు. నాకు నీ మాట మీద నమ్మకం ఉంది, నవ్వింది సుష్మిత. అన్ని విషయాలు డైరీలో రాశానన్నావు, కానీ ఈ విషయం మాత్రం రాయలేదు. ఓహో, మర్చిపోయాను. మదన్ కూడా నవ్వాడు. నిజానికి నేనా రాగరాజు విషయం కూడా రాసి ఉంటే నువ్వు ఇప్పుడు నన్నింతలా నిలదీసేదానివి కాదు. కానీ నాకు ఒక్క భయం ఉంది. ఒకవేళ చిట్టిరాణి బతికి ఉండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అల్లరి పెడితే? అప్పటి వరకు సాఫ్ట్ ఫీలింగ్ మాయమయ్యి మళ్ళీ భయం పట్టుకుంది సుష్మితకి. ఇప్పటికి వారం రోజులవుతుంది తను ఆ ప్రవాహంలో పడిపోయి. అలాంటి ప్రవాహంలో పడ్డాక బ్రతికే అవకాశం ఎవరికీ ఉండదు. ఒకవేళ తను బ్రతికే ఉంటే ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉండేది అన్నాడే కానీ ఏదో భయం మదన్లో కూడా ప్రవేశించింది. తనలా నదిలో పడిపోగానే నీకు నదిలో దూకి తనని రక్షించాలనిపించలేదా? ఎంత వద్దనుకున్నా ఆగకుండా ఉండలేకపోతుంది సుష్మిత. నాకసలు ఈత రాదు, అందులోనూ నువ్వే చూశావుగా ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూ ఉందో. అందులో అప్పుడు దూకి ఉంటే నేను ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు, ఒక అనీజీ ఎక్స్ప్రెషన్తో అన్నాడు మదన్. నువ్వు, సూర్య ఆ సమయంలో ఎవరూ మిమ్మల్ని ఇద్దరినీ చూడలేదని సుష్మిత బ్రుకుటి మడిపడింది. ఆ సమయంలో ఎవ్వరూ చుట్టుపక్కల లేరు. అందుకని తను కూడా నన్ను సడన్గా కౌగిలించుకొని ముద్దులు పెట్టే సాహసం చేసింది. ఎందుకు తనకి నిన్ను అక్కడే కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవాలనిపించింది? సుష్మిత అడిగింది. ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో మదిలో మెదులుతూ ఉంటే బుగ్గలు రెండు సిగ్గుతో ఎర్రబడిపోయాయి సుష్మితకి. నేను తనని నా వెనక రావద్దని బలవంతంగా వెనక్కి నెట్టాను. అప్పుడు ఇంపల్సివ్గా తనలా చేసింది మదన్ అన్నాడు. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడుకోవడం ఆపుదామా? మనకింక మాట్లాడుకోవడానికి విషయాలే లేవా? చిరాకు పడిపోయాడు మదన్. ఆల్ రైట్ అని తల ఊపింది సుష్మిత. ఎనీహౌ, నా విషయమంతా విన్నాక మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వడానికి మీ వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా? మనిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నామని కూడా తెలిసాక మనిద్దరికి పెళ్లి చేద్దామని చూస్తూ ఉన్నారు, చిరునవ్వుతో అన్నాడు మదన్. వాళ్ళు నిన్నెంత ఇష్టపడుతున్నారంటే ఈ కొద్ది రోజులు కాదు, నువ్వెప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటున్నారు. నిజంగానా? నువ్వు చెప్పింది నిజమేనా? మనసంతా ఆశ్చర్యం ఇంకా ఆనందంతో నిండిపోతూ ఉంటే అడిగింది సుష్మిత. ఇందులో నువ్వింత ఆశ్చర్యపోవడానికి ఏముంది? నీలాంటి అందమైన అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందంటే వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు? మాది మీది క్యాస్ట్ వేరు. మీరు నాన్ వెజ్ తింటారు, నేను తినను. నేను వచ్చిన రోజే వంటింట్లో ఉండగా మీ వదినకి ఈ విషయం చెప్పాను. అందువల్ల వాళ్ళేమైనా అభ్యంతర పెడతారేమో అనుకున్నాను, చిరునవ్వుతో అంది సుష్మిత. నేను ఇష్టపడ్డాను అంటే మతాంతర వివాహానికి కూడా మా అన్న వదిన అడ్డుపెట్టరు. నేనంటే అంత ఇష్టం వాళ్ళకి పిల్లలు రేరేమో. నన్ను ఇంకా వంశీని అచ్చం వాళ్ళ పిల్లల్లానే పెంచారు. మేమిద్దరం అంటే మా అన్న వదినకి చాలా అభిమానం ఇంకా ఇష్టం. వంశీ అంటే పొడుగ్గా దిట్టంగా 6 ప్యాక్ బాడీతో ఉన్నాడు. అతడే కదా. అతనికి మీకున్న చుట్టరికం ఏమిటి? మాది ఒకటే క్యాస్ట్ అయినా చుట్టరికం ఏమీ లేదు. వాళ్ళమ్మమ్మ మా ఇంట్లోనే ఉండి పనిచేసేది. ఆమె భర్త వంశీ చిన్నతనంలోనే పోయాడు. ఆమెకి వీడు తప్ప వేరే ఎవరూ లేకపోవడంతో వీడితో పాటుగా మా ఇంట్లోనే ఉండేది. వంశీకి 6 ఏళ్ల వయసులో తను క్యాన్సర్తో చనిపోయింది. అప్పటి నుండి నాతో పాటుగా వాడు కూడా మా అన్న వదినలకి ఇంకో కొడుకు అయిపోయాడు. నాకన్నా కొంచెం మాత్రమే చిన్నవాడు. నాకు వాడు సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. సుష్మిత మళ్ళీ ఏదో మాట్లాడబోతూ ఉంటే మళ్ళీ మదనే అన్నాడు. వాడిని నాలాగే చదివించాలని నా అన్న వదిన చాలా అనుకున్నారు. కానీ వాడికి చదువుకోవడం ఇష్టం లేదు. పొలం పనుల్లో సాయం చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. నిజంగా మీరు చాలా గ్రేట్. ఒక పనావిడ కొడుకుని అంతగా అభిమానిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. మెచ్చుకోలుగా అంది సుష్మిత. అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వంశీ మాకు చేసే సాయం అంతా ఇంత కాదు. వాడి హెల్ప్ లేకపోతే మేమింత వాళ్ళం అయ్యేవాళ్ళం కాదు.
దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు మదన్. ఎనీహౌ ఒక విషయం చెప్పు, నీకు మీ అన్నయ్యకి మధ్య అంత ఏజ్ గ్యాప్ ఎలా వచ్చింది? కళ్ళు చిట్లించడిగింది సుష్మిత. నాకు మా అన్నయ్యకి మధ్యలో ఒక 2 పిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. రెండో ప్రెగ్నెన్సీ వచ్చిన చాలా కాలానికి మా అమ్మకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి నేను పుట్టాను. అందుకనే అంత ఏజ్ గ్యాప్ వచ్చింది అంటూ నవ్వాడు మదన్. మా వదినకి కూడా బాగా ఏజ్ గ్యాప్తో ఒక చెల్లెలు ఉంది. నా పేరెంట్స్కి జరిగినట్టే తన పేరెంట్స్కి జరిగింది. తన చెల్లెలు నాకన్నా ఒక 2-3 సంవత్సరాలు చిన్నది. తన పేరు తనూజ. తనకి చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. ఆయన గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు టీచర్గా చేసేవారు. మొన్ననే ఎంఐ సైకాలజీ పూర్తి చేసింది. చాలా చలాకీగాను ఇంకా అందంగాను కూడా ఉంటుంది. తనని నీకు పరిచయం చేస్తాను. మీ వదిన గారినే పోలి ఉండే తను అందంగానే ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. తనని కలుసుకొని మాట్లాడాలని నాకు చాలా కోరికగా ఉంది, ఉత్సాహంగా అంది సుష్మిత. తప్పకుండా, పక్కనే ఉన్న టౌన్లోనే వాళ్ళు ఉంటున్నది. నిన్నైనా అక్కడికి తీసుకువెళ్తాను, లేదా తననైనా ఇక్కడికి రమ్మంటాను. త్వరలోనే మీ ఇద్దరికీ పరిచయం అయ్యేలా ఖచ్చితంగా చేస్తాను అన్నాడు మదన్. ఆ తర్వాత కాసేపిద్దరూ మౌనంగా ఉండిపోయారు, ఏం మాట్లాడాలో తెలియక. అంతలోనే సడన్గా గుర్తొచ్చినట్టుగా అన్నాడు మదన్. ఇంతకీ మాధురి విషయం ఏమిటి? తను ఇప్పటికీ నీకు మంచి ఫ్రెండేనా? మాధురి ప్రస్తావన రాగానే అసహ్యంతో నిండిపోయింది సుష్మిత మనస్సు. ఫ్రెండ్షిప్కే మాయని మచ్చ ఆ మాధురి. నా కజిన్ ఆ శేషేంద్రగాడితో చేతులు కలిపి నన్ను నాశనం చెయ్యాలని చూసింది. నన్ను డ్రగ్ అడిక్ట్ చెయ్యడానికి ప్రయత్నించింది. నిజంగానా? షాక్తో నిండిపోయింది మదన్ మొహం. నేను నీకెప్పుడు ఏవీ అబద్ధాలు చెప్పను, ఇంకెప్పుడు ఇలా అడక్కు, చిరాగ్గా అన్నాక మళ్ళీ అంది సుష్మిత. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా? తను నీతో మాట్లాడుతూ ఉంటుందా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, కానీ స్నేహం మాత్రం లేదు. ఇంకా చిరాగ్గానే ఉంది సుష్మిత. తను నా కజిన్ శేషేంద్ర గురించి పని చేస్తోందని తెలిసాక, నన్నలా డ్రగ్ అడిక్ట్ చేయడానికి ప్రయత్నించాక నాకు కోపం వచ్చి మాట్లాడడం బాగా తగ్గించేశాను. నేను ఆ శేషేంద్రతో స్నేహం మానేయమని ఎంతో చెప్పి చూశాను. నువ్వు చెప్పే వరకు ఆ ఆస్తిపాస్తులేవి వాడివి కావని నాకు తెలియకపోయినా వాడో పెద్ద పోకిరి అని వాడి వ్యవహారం బట్టి నాకు అర్థమయ్యింది. కానీ కాస్త ఆగి అన్నాడు మదన్. ఏదో కాస్త డబ్బున్న వాడిని కట్టుకొని జీవితంలో సెటిల్ అయ్యి తల్లి కోరిక తీర్చాలన్న మాదిరి కోరిక తీరే అవకాశమే లేదన్నమాట. తన క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా నీకు తన మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. సుష్మిత చిరాకు కోపంగా మారుంది. మాధురి, నీ పట్ల చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి తన మీద కోపం ఉంచుకోకు, ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్. ఏ ఆడపిల్ల జీవితంలో పడకూడని కష్టాలు తను పడింది. ఎందుకలా నీ విషయంలో చేసిందో నాకు తెలియదు, కానీ తను చాలా అమాయకురాలు, మంచిది. మై గాడ్, మదన్ కంగారుగా అంది సుష్మిత. నన్నలా డ్రగ్ అడిక్ట్ చెయ్యకపోయిందని, ఇంకా నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్న నా కజిన్కి సాయం చేస్తుందని నాకు తన మీద కొంచెం కోపం ఉంది, కానీ నాకు తన మీద పట్టలేని ద్వేషమేమీ లేదు. ఇంతకీ తను అంత భయంకరమైన కష్టాలేమి పడింది? ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి కష్టాలైతే రాకూడదు. అలాంటి కష్టాలు పడింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మదన్. తన విషయంలో నేను తప్పు చేస్తున్నానని నా సంబాస్ ఘోషిస్తూనే ఉంది, కానీ నేను పట్టించుకోలేదు. అయితే అదే నిజమన్నమాట. ప్లీజ్ తన గురించి నాకు చెప్పు, నేనేమైనా తనకి సహాయం చెయ్యగలనేమో చూస్తాను, ఎమోషనల్గా అంది సుష్మిత. మాధురి వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతు, తిరుగుబోతు. ఉన్న ఆస్తులన్నీ తన తాగుడికి తిరుగుళ్ళకి తగలేశాక భారీగా అప్పులు కూడా చేశాడు. ఇంటితో సహా ఆస్తులన్నీ అమ్మేశాక కూడా బోలెడు అప్పులు మిగిలిపోయాయి. ఆ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ గోళ్ళు పడలేక వాళ్ళని తన భార్య దగ్గరికి పంపడం మొదలుపెట్టాడు. వాళ్ళు తనని నానా రకాలుగా హింసించి అనుభవించడం మొదలుపెట్టారు. ఆ హింస ఎంత ఎక్కువైపోయిందంటే ఆమె తన ఒక్కగానొక్క కూతురు ఏమైపోతుందోనని కూడా ఆలోచించకుండా ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్, నిజమా? షాక్తో నిండిపోయింది సుష్మితా మొహం. ఇలాంటి విషయం ఎవరూ కల్పించి చెప్పలేరు. తల్లి చనిపోయాక 1 నెల రోజుల తర్వాతో ఎప్పుడో అనుకుంటా ఆ దుర్మార్గుడు ఒక అప్పుల వాడిని
తన కూతురి దగ్గరికి కూడా పంపాడు. అప్పటికి తను పెద్ద మనిషి కూడా కాలేదు. వాడు తనని నిర్దాక్షిణ్యంగా రేప్ చేశాడు. మాధురి భయంకరంగా అరుస్తూ ఉంటే ఆ అరుపులు చుట్టుపక్కలంతా వినిపించాయి. అప్పటి వరకు తన తండ్రి విధవ వ్యవహారాలన్నీ తెలిసి సహిస్తూ వచ్చిన గ్రామస్తులప్పుడు మాత్రం ఊరుకోలేదు. వాడింట్లోకి వెళ్ళి మాధురిని రేప్ చేసిన వాడిని ఇంకా ఆమె తండ్రిని ఎంతగానో కొట్టారంటే ఆ దెబ్బలకి ఆమె తండ్రి ఏకంగా చచ్చిపోయాడు. ఆ మైనర్ గర్ల్ని రేప్ చేసినందుకు పడాల్సిన శిక్ష పడింది. ఇంకా మదన్ మాధురి గురించి ఏ ఏ విషయాలు సుష్మితకి చెప్పబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ మనం పార్ట్ 6లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.